Hi guys, this is Tejasvi. Welcome back to my YouTube channel Tejasvi Sarath. ఈ మధ్య యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కడ చూసినా సరే ఈ 100 times వాష్డ్ గీనే కనిపిస్తూ ఉంది. సో బీయింగ్ అన్ ఆయుర్వేదిక్ స్టూడెంట్ ఈ వైరల్ ట్రిక్ ని కరెక్ట్ ప్రాసెస్ లో ఎలాగా చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. ఈ 100 times వాష్డ్ గీని అయితే షద్ దౌత్ ఘృత అంటారు ఆయుర్వేదిక్ టర్మినాలజీలో. సో ఆల్ కైండ్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అనమాట ఈ గీ మాయిశ్చరైజర్ వచ్చేసి. సో ఈ గీ మాయిశ్చరైజర్ నాట్ ఓన్లీ ఫర్ స్కిన్ ప్రాబ్లమ్స్ అండి, బట్ ఆల్సో మనకి కంటి చుట్టూరు పఫినెస్, ఇంకా డార్క్ సర్కిల్స్, అలాగే ఫైన్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఐస్ చుట్టూరు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా హీల్ అయిపోతాయి అండ్ రిమూవ్ అయిపోతాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. మనకి ఈ ప్రాసెస్కి కావాల్సింది మెయిన్లీ 3 items. ఫస్ట్ వచ్చేసి గీ, ప్యూర్ దేశీ ఆవు నెయ్యి, ఇంకా సెకండ్ వచ్చేసి కోల్డ్ వాటర్, అండ్ థర్డ్ వచ్చేసి ఈ కాపర్ యుటెన్సిల్స్. సో మనం ఫస్ట్ అయితే గీని ఈ కాపర్ ప్లేట్లో వేసుకుందాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, మనకి మాయిశ్చరైజర్ క్వాంటిటీ ఎంత కావాలనుకుంటే అంత. సో వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ కోల్డ్ వాటర్ కొంచెం వేసుకోవాలి దీంట్లో. దీన్ని ఇప్పుడు మనం 100 times క్లాక్ వైజ్ డైరెక్షన్లో వాష్ చేయాలి. సో చూడండి ఉంది కదా, ఇలాగా ఒక 100 times వాష్ చేసుకోవాలి మనం దీన్ని. స్లోగా ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 100 times దీన్ని తిప్పుతూనే ఉండాలి. సో చాలా మంది అనుకునేది ఏంటంటే ఒక 100 times ఇలా తిప్పితే సరిపోతుంది అని అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్రాసెస్ అండి. 100 washes అంటే ఎవ్రీ వాష్కి ఒక 100 times మనం తిప్పుకోవాలి. ఫస్ట్ వాష్కి ఫస్ట్ కొంచెం కోల్డ్ వాటర్ వేసుకొని ఒక 100 times ఇలా తిప్పిన తర్వాత ఆ వాటర్ని డ్రైన్ చేసేసి మళ్ళీ సెకండ్ వాష్కి మళ్ళీ కొంచెం కోల్డ్ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒక 100 times ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ వాటర్ని డ్రైన్ చేయాలి. ఇట్లాగా మనం 100 washes చేయాలి. 100 washes అంటే ఒక 10,000 times మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. అప్పుడు మనకి క్రీమీ టెక్స్చర్ లాగా మాయిశ్చరైజర్ లాగా అది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ ఎల్లో కలర్ గీ కాస్త వైట్ మాయిశ్చరైజర్ లో కన్వర్ట్ అవుతుంది. స్లోగా చేసుకోవాలి ప్రాసెస్ ని. ఇదేంటంటే నాట్ ఓన్లీ ఫర్ యాక్నే ప్రాబ్లమ్స్ అండి, స్కిన్ బర్న్స్ కి కానీ, ఇచ్చింగ్ కి కానీ, అలాగే వూండ్స్ కి కానీ ఇవన్నీ హీల్ అవడంలో చాలా హెల్ప్ చేస్తుంది. మనం మెయిన్ ఈ ప్రాసెస్కి కాపర్ యుటెన్సిల్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నామని అంటే మన స్కిన్లో ఏవైతే సెల్స్లో పిగ్మెంట్ ప్రొడక్షన్ జరుగుతుందో సో దాంట్లో మెయిన్లీ 3 major ఎంజైమ్స్ ఉంటాయన్నమాట. ఆ మేజర్ ఎంజైమ్స్లో వన్ ఆఫ్ ద ఎంజైమ్ వచ్చేసి కాపర్ ఎంజైమ్. మన ఈ కాపర్ యుటెన్సిల్స్లో ఉండే కాపర్ ఎలిమెంట్స్ అన్నీ ఈ గీలో మిక్స్ అయిపోయి సో వెనెవర్ ఈ మనం స్కిన్ పైన అప్లై చేసినప్పుడు ఏంటంటే ఈ కాపర్ స్కిన్లో పెనట్రేట్ అయిపోయి మన మెలనిన్ ప్రొడక్షన్ని పెంచుతుంది. మనకి కాపర్ డెఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుందంటే మన స్కిన్ చాలా పేల్ అవుతుంది, అలాగే స్కిన్ చాలా లైఫ్లెస్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇది మెలనిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది మన బాడీలో. సో ఫస్ట్ వాష్ అయితే అయిపోయిందండి. ఫస్ట్ వాష్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ని మనం డ్రైన్ చేసుకోవాలి. వాటర్ అంతేమీ లేదు. సో మళ్ళీ సెకండ్ వాష్కి ఇంకొంచెం కోల్డ్ వాటర్ వేసుకోవాలి. కోల్డ్ వాటర్ వేసుకొని మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 100 times ఇలా తిప్పాలి. సేమ్ ఇలా 100 times వాష్ చేసుకోవాలండి. మనం టీనేజర్స్లో చూసుకుంటూ ఉంటాము, చాలా వరకు యాక్నే ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. యాక్నే వచ్చిన తర్వాత మార్క్స్ అనేవి చాలా వరకు పోవు అనమాట, టైం పడుతుంది. నేను కూడా చాలా సఫర్ అయ్యాను ఈ యాక్నే ఇష్యూస్ తోటి. ఇప్పుడు కొంచెమైనా నా పిగ్మెంటేషన్ తగ్గింది అని అంటే మెయిన్లీ దిస్ గీ వల్లనే అని చెప్పొచ్చు. గీ మాయిశ్చరైజర్ దీని డైలీ బేసిస్లో రొటీన్లో భాగంగా మీరు యూస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి, ఉండకుండా ఉండే ఛాన్సే లేదు. సో టీనేజర్స్లో యాక్నే ఇష్యూస్ వల్ల పడిన మార్క్స్ అనేవి అన్నీ హీల్ అయిపోతూ ఉంటాయి. పిగ్మెంటేషన్ కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, అలాగే స్కిన్ బర్న్స్, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ హీల్ అవుతాయండి. జస్ట్ ఈ సింగిల్ మాయిశ్చరైజర్ వల్ల మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఏముండవు, జస్ట్ ఒక గీ అలాగే కోల్డ్ వాటర్ అంతే. మీరు యూస్ చేసేటప్పుడు కొంచెం కాపర్ వాటిల్లో ఈ ప్రాసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి సెకండ్ వాష్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఎక్సెస్ వాటర్ ఉంది కదా, సో ఎక్సెస్ వాటర్ని ఇట్లా
చాలా బాగా పేషెన్స్ ఉండే వాళ్ళే చేయొచ్చండి ఈ ప్రాసెస్. కాకపోతే ఆథెంటిక్ ప్రాసెస్ అనమాట. మన ఏన్షియంట్ చరక సంహితలో కానీ సుశ్రుత సంహితలో కానీ ఉండే ప్రాసెస్ కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మీరు బయట ఎన్నెన్నో క్రీమ్స్ వాడుతూ ఉంటాం కదా మనము, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మీకే ఆల్మోస్ట్ మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారో లేదో అర్థమైపోతుంది. ఇంత టైం చేస్తే ఇదిగోండి 15 వాషెస్ అయినాయి ఇప్పటివరకు. ఒక 4 to 5 hours ప్రాసెస్ తర్వాత అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కూల్ అండ్ డ్రై ప్లేస్లో అయితే స్టోర్ చేసుకుందాం. ఆఫ్టర్ 100 వాషెస్ స్మూతీ టెక్స్చర్ వచ్చింది. ఎంత స్మూత్గా ఉందో అండి ఇది. వాటర్ లేకుండా దీన్ని అంతా మనం గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మా ద్రాన్ చూడండి మధ్యలో వచ్చి ఆడుకుంటుంది. ఇదిగోండి మొత్తం దీంట్లోదంతా ఈ గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేశాను. మనకి క్వాంటిటీ వచ్చేసి ఇంత క్వాంటిటీ అయింది. టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇదిగోండి మేకప్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను సో దట్ మాయిశ్చరైజర్ లాగా ఫేస్కి ఒకసారి అప్లై చేద్దామని. మేకప్ ఏం లేదు, కాంపాక్ట్ వేసాను అనమాట. రిమూవ్ తోటి అయితే క్విక్గా పోతుంది. సో ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్ని కొంచెం చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్ ఉందో. మనకి ఎక్కడెక్కడ డ్యామేజ్ స్కిన్ ఉందో లేకపోతే ఓవరాల్ స్కిన్ పైన కూడా అప్లై చేయొచ్చు. నిజంగా మీరు నమ్మరండి ఎంత స్మూత్ ఉందో. మనం ఫ్యాన్సీ సీరమ్స్ ఉంటాయి కదా, సో ఆ టెక్స్చర్ ఉంది దీనికి. ఎంత ఈజీగా స్కిన్లోకి పెనట్రేట్ అయిపోతుందో అండి ఇదైతే. స్కిన్కి ఎంత ఒకలాంటి గ్లో వచ్చేసింది ఇది వేసుకున్న వెంటనే. సో నేను చెప్పాను కదా మెలనిన్ ప్రొడక్షన్ పెంచుతుంది అంటే మరి నల్లగా చేస్తుంది అని అర్థం కాదు. కొంతమంది పాలిపోయినట్టు ఉంటుంది అనమాట స్కిన్, కాపర్ బాడీలో కాపర్ డెఫిషియన్సీ వల్ల. వాళ్ళకి స్కిన్ ఏంటంటే కొంచెం కాంప్లెక్షన్ కరెక్ట్ ఒకలాంటి గ్లోని ఇస్తుంది అనమాట స్కిన్కి. సో ఇదనమాట ఇవాళ మన గీ మాయిశ్చరైజర్, 100 times వాష్డ్ గీ మాయిశ్చరైజర్. ఎలా ఉంది ఈ వీడియో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది 30 days ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని 30 days యూస్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు రికవర్ అవుతారు. So thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.